నేను చెప్పేది విన్న తర్వాత మీకు అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉంటారు అని. శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పేటప్పుడు అర్జునుడు విన్నాడు, ధృతరాష్ట్రుడు విన్నాడు. అర్జునుడు అస్త్రాలు కింద పడేసి ఇంక నేను యుద్ధం చెయ్యలేను అన్నప్పుడు కృష్ణుడు భగవద్గీత చెప్పాడు. మరి ధృతరాష్ట్రుడు ఎలా విన్నాడు అనుకుంటున్నారా? తన రథసారథి అయిన సంజయుని ద్వారా ధృతరాష్ట్రుడు భగవద్గీత మొత్తం విన్నాడు. అర్జునుడు భగవద్గీత మొత్తం విన్న తర్వాత మాయలో నుంచి బయటకు వచ్చాడు. మోహం విడిచిపెట్టాడు. మోహం అంటే తన గురువు, తన తాత, కౌరవులు తన సోదరులు, ఈ మోహంలోంచి బయటకు వచ్చాడు. యుద్ధ ధర్మాన్ని పాటించాడు. ధృతరాష్ట్రుడు భగవద్గీత మొత్తం విన్న తర్వాత కృష్ణుడు చాలా జిత్తులు మారి ఆరితేరినవాడు జిత్తులు వేయడంలో అర్జునుడు యుద్ధం చెయ్యకుండానే ఎలా గెలవచ్చో చెప్తున్నాడు అన్నాడు. ఒకే భగవద్గీత ఒకరికి జ్ఞానాన్ని నేర్పిస్తే ఇంకొకరికి మోసంలా కనిపించింది. అంటే ఇది మనం ఏదైనా తీసుకునేదాన్ని బట్టి ఉంటుంది. మనం ఎలా తీసుకుంటే అలా, మనం ఎలా వినిపించుకుంటే అలా. కాబట్టి ఏదైనా వినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వినాలి, లేకపోతే రామ కూడా బూతులాగే వినిపిస్తుంది. ఇదంతా విన్న తర్వాత సంజయుడు ఎలా చెప్పాడో అని అనద్దు. సంజయుడు కరెక్ట్గానే చెప్పాడు. ధృతరాష్ట్రుడే కరెక్ట్గా వినలేదు. మన దాకా వస్తే ఒక న్యాయం, వేరే వాడి దాకా వస్తే ఒక న్యాయం కదా.